భారతదేశంలో హిందూస్ మెజారిటీ 60% ఉన్నారు. మిగతా 40% క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళు ఉన్నారు. అయితే మనలో హిందూస్ లో ఎంతమంది రామాయణం చదివారు, లేదంటే భగవద్గీత చదివారు, లేదంటే మన పురాణాలు డెప్త్ గా ఎంతమందికి తెలుసు? కానీ అదే క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ వచ్చేస్తే ప్రతి ఒక్కళ్ళు రోజు నైట్ బైబిల్ చదువుతారు, ప్రతి ఒక్కళ్ళు రోజు నైట్ ప్రేయర్ చేస్తారు, అదే విధంగా ఖురాన్ చదువుతారు, ఫ్రైడే వచ్చిందంటే నమాజులకు వెళ్తారు, ఆఫీసుల్లో కూడా బ్రేక్ తీసుకొని నమాజులకు వెళ్తారు. అంటే ఏంటిది? వాళ్ళకి దే నో వాట్ దేర్ స్కల్ప్చర్స్ ఆర్ టెల్లింగ్, వాట్ దేర్ బుక్స్, హోలీ బుక్స్ ఆర్ టెల్లింగ్. వాళ్ళు అదే పాటిస్తున్నారు. ప్రాబ్లం వల్ల వచ్చేసి పిల్లలకు తెలియదని కదా, చాలా మంది తల్లిదండ్రులకే తెలియదు. పాత రోజుల్లో అమ్మమ్మలో, నాయనమ్మలో, తాతయ్యలు వాళ్ళు తెలుసుకొని చెప్పటమే గాని, సినిమాల్లో చూడటమే గాని నిజంగా తెలిసిన చాలా తక్కువ మంది. సో ఇంకొకటి ఎవడైనా వచ్చి ఇది ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్తే నమ్మటం ఈజీ. బయట కంట్రీ వాడు వస్తే మన గొప్పతనం మనం చెప్పాలంటే మనకు తెలియాలి కదరా, తెలియకుండా ఎలాగా? రీసెంట్ గా ఈ ఘటన ఎల్లోరా కేవ్స్ లో జరిగింది. ఒక అతను ఎల్లోరా కేవ్స్ చూడటానికి అని చెప్పి ఒక ట్రైపాడ్, ఈ రికార్డర్ ఇవన్నీ పెట్టుకొని వెళ్తే అక్కడ ఒక గైడ్, ఆడి పేరు అబ్దుల్ అంట, వాడు చెప్తున్నాడు ఈ ఎల్లోరా కేవ్స్ గురించి ఇది ఇది మొత్తం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరో ఒకళ్ళు గైడ్ ఇస్తారు, గవర్నమెంట్ గైడ్ అతను. మళ్ళా ఈ అబ్దుల్ అనేవాడు ఇతనికి ఏం చెప్తున్నాడంటే, శివుడు పార్వతిని డౌట్ చేస్తాడంట, పార్వతి డిజ్లాయల్ అంట, అండ్ శివుడు బెగ్గర్లాగా వచ్చాడంట, రావణుడు శివుడిని ఇబ్బంది పెట్టేవాడంట, ఇట్లా చెప్తున్నాడు. అరే రావణుడు శివభక్తుడు రా బాబు. ఇతను ఇదే ప్రాక్టీస్ కొన్ని సంవత్సరాలకు 20 ఏళ్ళుగా చేస్తున్నాడు. అయితే ఒక పర్సన్ ఎవరైతే రికార్డ్ చేస్తున్నాడో పక్కన ఇంకొక పర్సన్ వచ్చి ఇదంతా నిజమేనా అని అడిగేసరికి ఇతనికి బాగా డౌట్ వచ్చింది. ఇంకా అరే ఏం చెప్తున్నారా నువ్వు అని చెప్పి గట్టిగా అడిగేసరికి ఇదంతా హిస్టరీ, ఎవరు కావాల్సినట్టు వాళ్ళు మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. రావణుడు గిన్నె పట్టుకొని అడుక్కుంటానికి వస్తాడు కదా, అమ్మా భిక్షాం దేహి అని చెప్పి, అది చూసి ఇది గిన్నె కాదు, ఇది క్రౌన్, నెత్తి మీద పెట్టుకునే కిరీటం అని చెప్పి చెప్తున్నాడు అండి స్కల్ప్చర్స్ లో. అక్కడ దట్ ఈస్ వాట్, దాన్ని నమ్ముతున్నారు. లక్కీగా వీళ్ళు ఇతను అక్కడ ఏఎస్ఐ ఆఫీస్ కి తీసుకెళ్లి పట్టించారు కాబట్టి అట్లీస్ట్ ఇట్లా ఒకటి జరుగుతుంది అని తెలుసు. వీళ్ళు వెళ్ళి అక్కడ పట్టిస్తే వాళ్ళు ఏం చెప్పారు, ఓకే వీ విల్ ఫార్వర్డ్ దిస్ కేస్ అని చెప్పారు. కానీ వెంటనే తీసేయాలి అట్లాంటి వాళ్ళని. సరే ఇతను ఒక్కడే చెప్పాడని కాదు, ఇన్ని సంవత్సరాలుగా, గత 20 నుంచి 25 సంవత్సరాలుగా ఇతను అక్కడ చేస్తూ ఉన్నాడు. ఎంత మందికి చెప్పుంటాడు ఇలాగా, రోజుకి ఎంత మందికి చెప్పుంటాడు, ఎన్ని బయట కంట్రీస్ వాళ్ళకి చెప్పుంటాడు, మన హిస్టరీ గురించి, మన పురాతన రాతల గురించి, మన కట్టడాల గురించి ఇంకా ఎంత మందికి చెప్పుంటారు, వాళ్ళు ఎంత మందికి చెప్పుంటారు. ఇది లైక్ ఠాగూర్ స్టాలిన్ సినిమాలో ఒకళ్ళు ముగ్గురికి చెప్ప, ఆ ముగ్గురు చెప్పానంటే ఎంత మంది మన దాని గురించి, మన దేవుళ్ళ గురించి తప్పుడుగా అనుకుని ఉంటారు. పార్వతి ఇజ్రాయల్ అంట, శివుడు డౌట్ పడేవాడంట, రావణాసురుడు శివుడిని ఇబ్బంది పెట్టేవాడంట, వాడి నోటికి వచ్చినట్టు చెప్తున్నాడు. మళ్ళా గట్టిగా అడిగితే ఇదంతా అక్కడ చెక్ ఉంది, ఎవరు ఎలా అయినా ఊహించుకోవచ్చు అని చెప్పేవాళ్ళంట. మొత్తానికి అది. సో ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలి, పట్టుకొని కడిగి పడేయాలి. సో గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రాంగ్ మెజర్స్. ఇలాంటి వాళ్ళని తీసి పడేయాలి. అండ్ పెట్టుకునే వాళ్ళని కూడా మంచోళ్ళని, హిస్టరీ తెలిసిన వాళ్ళని పెట్టుకోవాలి. ముందుగా ఇంటర్వ్యూ కూడా తీసుకోవాలి.